హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను చింతకాయ పప్పుచారు చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు చింతకాయలు వస్తున్నాయి కదండీ! వాటితో చారులు, రకరకాల చారులు, పచ్చళ్ళు చేసుకుంటారు కదా! నేను ఈరోజు పప్పుచారు చేసి చూపిస్తున్నానండి. ముందుగా చింతకాయలు బాగా కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కదా! బాగా కడిగి పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి తీసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని. బాగా కొంచెం అంటే బాగా అవసరం లేదండి. ఇక్కడ లేతగా ఉన్నాయి చింతకాయలు. ఒక 5-10 మినిట్స్‌లో ఉడికిపోతాయి. చూడండి ఇక్కడ ఉడికిపోయాయి. రెడీ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ కందిపప్పు తీసుకున్నానండి 1 కప్పు. అది ఉడికించి పెట్టుకున్నాను. పప్పుచారు చేయడానికి ఈజీగా అవుతుందని. అంటే టైం సేవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి పప్పు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక కప్ తీసుకున్నానండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఒక్కసారి పప్పు గుత్తితో ఒక్కసారి ఇలా మెదుపుకోవాలి. ఒకవేళ పప్పు మెత్తగా అయిపోతే స్పూన్‌తోని ఒకసారి గరిటెతోని ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. నేను ఒక్కసారి పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటున్నాను. ఇలా మెదుపుకున్న పప్పులో ఇక్కడ చింతకాయ ఉడికిపోయింది కదండీ! ఇక్కడ ఒకసారి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అంటే పిసుకోవాలి బాగా. పిసుకొని ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఈ వాటర్ అంతా అందులో పోసేయాలండి. పోసి గిన్నెలో తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను. దానిపైన ఒక స్ట్రెయినర్ పెట్టుకున్నాను. వాటర్ అంతా తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోవాలండి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా ఇలాగే తీసుకుంటున్నాను. అంతా పొట్టు అలాంటిదంతా వచ్చేస్తుంది కదా! ఈ చింతకాయ వాటర్ని పప్పులో వేసుకుంటున్నాను. ఇందాక మెదిపి పెట్టుకున్న పప్పులో వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి చూసుకోవాలి. మనకు కొద్దిగా పప్పు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక్క పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చింతకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా! కొద్దిగా కారం పడుతుందని యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగే కొమ్మలుగా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారు మసిలేటప్పుడు కమ్మని వాసన వస్తుంది. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. పప్పుచారు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మూత పెట్టేసుకోవాలి. అంటే ఫ్లేమ్ని చూసుకుంటూ ఉండాలండి. అంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా! ఒకసారి చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ పప్పుచారు బాగా మసులుతుంది కదా! ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. వేరే గిన్నె పెట్టి ఇక్కడ గిన్నె వేడైందండి. నేను ఇక్కడ పల్లి నూనె తీసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇష్టమండి, మనం ఏదన్నా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు.
ఆయిల్ వేడైంది. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు కలుపుకోవాలి. ఫ్లేమ్ ఇక్కడ లోలో పెట్టుకోవాలి, పోపు మాడిపోతుంది. ఇక్కడ నేను జీలకర్ర ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ఆవాలు, మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్లిపాయ యాడ్ చేయట్లేదండి, ఈ పప్పుచారుకి ఆనియన్స్తోనే టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా ఇంగువ, ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి, కానీ ఇంగువ యాడ్ చేయడం వల్ల పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి కలుపుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు మసులుతున్న పప్పుచారులో వేసేసుకోవాలి పోపునంతా. ఒక 2-3 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని పెట్టేసుకోవాలండి. పప్పుచారు రెడీ అండి. ఇంకెక్కువ సేపు మసలనివ్వద్దు. ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకొని పోపు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ బాగా మసిలింది కదండి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకొని మూత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, పప్పుచారు రెడీ, చింతకాయ పప్పుచారు రెడీ అండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.